చేసినటువంటి దీంట్లో ఇవాళ ఇంతవరకు వచ్చింది. అంతకు మించి ఎటువంటి ఇబ్బంది లేదు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా కూడా చూసుకోమన్నారు, చూసుకుంటామని స్పష్టంగా చెప్తుంది. ఇది ఇక చాలామంది ఉంటారు కదా సొసైటీలో. ఇప్పుడు పార్టీ అంటే పడినోళ్ళు, లేదంటే గ్యాప్ తేవాలనుకునే వాళ్ళు, ఇంకో రకంగా వైసీపీ, సోషల్ మీడియా, రకరకాల శక్తులు ఉన్నాయి. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి వాళ్ళ భాషలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటారు. నేను అనన్న మాటలు కూడా కొన్ని టీవీల్లో స్టేట్మెంట్లకు వచ్చేసినాయి. ఆ టీవీ పేర్లు చెప్పడం బాగోదు. నేను ఆ రోజు ఉదయం 10 గంటలకు గుంటూరు వెళ్ళా, 12కి 11కి గుంటూరు వెళ్ళా, 12కి బయలుదేరి బయటకు వచ్చా. మళ్ళీ తర్వాత నిన్న సాయంత్రం పాదయాత్ర డోర్ టు డోర్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మీడియాతో మాట్లాడా. మరి ఈ మధ్యలో స్టేట్మెంట్లన్నీ ఎవరిచ్చారు? నేను మాట్లాడకుండా, నేనేమి చెప్పకుండా ఎవరిచ్చారు ఈ స్టేట్మెంట్లు? ఎవరికి తెలియదు. కాబట్టి అంటే ఎంత ఫాస్ట్ అయిపోయారంటే ఒక అబద్ధాన్ని స్ప్రెడ్ చేయడానికి, ఒక అవాస్తవాన్ని ఇచ్చేయడానికి విస్తారీతను వెళ్ళిపోయారు. చూపించమనండి ఆ స్టేట్మెంట్లు ప్రచురించిన టీవీలను అడుగుతా ఉన్నా, సోషల్ మీడియాని అడుగుతాను, వీడియో చూపించండి. ఇప్పుడు బాగుండవమ్మా, ఇన్ని కెమెరాల ముందు ఇన్ని ఇదిలో మాట్లాడుతున్నావు, నాది ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నిన్న నేను మాట్లాడా, అది రికార్డ్ అయింది. రికార్డ్ అయినట్టు చూపించండి, తప్పేమీ లేదు. నేను చెప్పింది నాది ఏదన్నా తప్పు మాట్లాడినా, అవాస్తవం మాట్లాడినా నన్ను అదే ప్రజెంట్ చేయండి, ఇబ్బంది లేదు. కానీ మాట్లాడని కూడా మాట్లాడినట్టు స్క్రోలింగ్లు వేసుకొని కొన్ని ఇచ్చేశారు. దానివల్లే ఈ గ్యాప్ అంతా పార్టీలో వచ్చింది. అది ఇప్పుడు పార్టీలో అడిగారు, నేను స్పష్టంగా చెప్పా. ఏ ఒక్క ఆ రోజు 12ంటికి తర్వాత వచ్చినాక నేను ఏ ఒక్క టీవీ ముందు కానీ, లేదంటే నా సెల్ఫీ వీడియో కానీ, సోషల్ మీడియాలో కానీ నేను మాట్లాడినట్టు ఉంటే మీరు చూపించండి అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే ఇట్టా కూడా జరుగుతున్నాయా అని చెప్పి అన్నారు. అది చెప్పండి. కానీ ఇక్కడ ఏంటంటే అంబటి రాంబాబు అనే వ్యక్తి అటు అధినేత చంద్రబాబును కేవలం ప్రజాలతో ఆగ్రహిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తితో చూసిన వీడియోలు బట్టి అక్కడ వక్రీకరణ ఏంటంటే మీరు సన్నిహితంగా మెలగటం కానీ, ఆయన పక్కన కూర్చోవడం కానీ అట్లా వెళ్ళటం అనేది కొంత కార్యకర్తలకి, అసలు నేతలకి ఇక్కడ ఆగ్రహం తెప్పించింది. ఆ ఘటన కొద్దిగా సీరియస్ అయింది అన్నది ఒక వాదన ఉంది. దాన్ని ఎలా నేను వెళ్ళేటప్పటికీ అంబటి రాంబాబు అక్కడికి లేడు. నేను వెళ్ళి మొట్టమొదట నాకు కేటాయించిన సీట్లో కూర్చున్నా. ఆయన తర్వాత వచ్చాడు. ఆయన చూసుకొని కూడా చూసుకోవాలి. ఆయన నా పక్కనకు వచ్చి కూర్చున్నప్పుడు నేను చూశాను. ఆయన నమస్కారం అన్నాడు. నమస్కారం సంస్కారంగా నమస్కారం అన్నాడు. అంతకు మించి జరిగిందంటూ ఏమీ లేదు. తర్వాత వేదిక మీదకి వెళ్ళాం. మా వెనకాల ఆయన కూడా వచ్చాడు, నివాళులు అర్పించాడు. తర్వాత కొంతమంది మాట్లాడారు. తర్వాత